ఎలా ఉన్నారు వాళ్ళు? క్షేమంగా ఉన్నారు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు హృదయములో నేను మత్సరపడి తిని బాధపడ్డా. వాళ్ళు బాగున్నారు, నేనే తిట్టున్నాను. నా బతికేంది ఇట్ట తగలబడిపోయింది. వాళ్ళు చూస్తే బ్రహ్మాండంగా ఉన్నారేంది, నేనేమో దేవుడా 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 అని చెప్పి చర్చికి పోతున్నా. వాడు ఏ పొద్దు చర్చి ముఖం చూసినోడు కాదు. వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. వాడికి ఏమీ తక్కువ లేదు. అందుకే అంటున్నాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు నేను మత్సరపడితే నేను అసలు 6వ వచనంలో, కావున వారు గర్వమును కంఠహారము వలె ధరించుకొని ఉన్నారు, వస్త్రము వలె బలాత్కారమును ధరించుకొని ఉందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి అని అన్నాడు. 8వ వచనంలో, ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును కూర్చి వాళ్ళు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడు. ఏమైనా చేస్తారు, ఒకటి లాగి పెట్టి ఒకటి ఇస్తారు కదా. కొంతమంది పని చేసే పనోళ్ళు, ఒక యజమాని పని చేసే పనోడు ఎలా మాట్లాడతాడు? ఇష్టం వచ్చినట్టు నోటికి అద్దు ఆపు లేకుండా మాట్లాడతాడు. అంటే నీ దగ్గర పని చేసినంత మాత్రాన వాడు అన్ని మాటలు తినాలనా? అక్కడ అన్ని మాటలు తినాలనా? దేవునికి హితము కాదు అది. నువ్వు యజమానివే, నీ నోరు బాగుండాలి. వాడి పనివాడే కావచ్చు, నీ దాసుడే కావచ్చు, నీ ఇంట్లో పనిచేసేవాడే కావచ్చు, నీ ఫ్యాక్టరీలో పనిచేసేవాడే కావచ్చు, నీ వర్క్షాప్లో కూలీయే కావచ్చు, నీ పొలంలో కూలీనే కావచ్చు. కానీ వాడిని ఎలా మాట్లాడాలి? గౌరవముగా మాట్లాడాలి. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే గర్వముగా మాట్లాడుతూ ఎగతాళి చేయొచ్చు కదా. ఎగతాళి చేయొచ్చు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు, ఎత్తేసి మాట్లాడతారు, నలుగురిలో తొక్కేసి మాట్లాడతారు, అవమానకరంగా మాట్లాడతారు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువా వీళ్ళందరూ బాగున్నారేంటి, నేనేంటి ఇలా ఉన్నాను? ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆసాపు ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, ఈ సంగతి నా దేవుని సన్నిధిలో ధ్యానించు వరకు నాకు ఇది ఆయాసకరముగా ఉండేను అని అంటున్నాడు. నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఈ విషయం ఏంటి, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారేంటి, దానికి సమాధానం చెప్పు నువ్వు అని అడిగిన దాకా ఎలా ఉండదు ఆయనకి? ఇది నాకు ఆయాసకరంగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అని పోయి దేవుణ్ణి అడిగాడంట. అందుకే అంటున్నాడు, ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. 18వ వచనం ఉంటాడు, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రము